బటర్ చికెన్. అబ్బో, ఈ రెసిపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదిలే. ఇక నా స్టైల్లో బటర్ చికెన్ ఉంది చూసారు. టేస్ట్ చేయగానే వారిని అచ్చు బయట రెస్టారెంట్ టేస్ట్ ఉందే, ఇక బయట హార్డర్ గేడర్ జాంతానై. కలర్ కానీ, టెక్స్చర్ కానీ, ఫ్లేవర్ కానీ, ఆ గ్రేవీ రిచ్నెస్ కానీ అన్నీ పర్ఫెక్ట్ అంతే. దానికోసం ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇవాళైతే 1/2 kg చికెన్తో రెసిపీ చూసేద్దాం. తీసుకున్న చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా మిర్చి పౌడర్తో పాటు 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. మీకు దగ్గర నుంచి చూపించడం వల్ల ఈ ముక్కలు అనేవి కొంచెం పెద్దగా అనిపిస్తుండొచ్చు. వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1.5 స్పూన్ దాకా పెరుగు, ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ చికెన్లో నేను వేసిన మసాలాలన్నీ కూడా 1/2 kgకి, నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి 1/2 kgకి ఈ మసాలాలు సరిపోతాయి. చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఈ మసాలాలు అనేవి చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. వేసినవన్నీ కూడా ఈ చికెన్కి పట్టేలా ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఇందులోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. కనీసం ఒక 30 నిమిషాలైనా ఈ చికెన్ని బాగా నాననివ్వాలి. ఇందులో కావలసిన మసాలా రెడీ చేసుకునేంత టైం సరిపోతుంది. తర్వాత కడాయిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బటర్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే డైరెక్ట్గా బటర్ వేయడం వల్ల బటర్ అనేది మాడిపోకుండా ఉండడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. బటర్ చికెన్ అంటే మొత్తం బటర్తోనే చేయాలి ఈ కర్రీ మొత్తం కూడా, కాబట్టి బటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. వేసిన బటర్ మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులతో పాటు ఉంటే చెక్క ఒక చిన్న ముక్క వేసుకోవాలి. ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవడం లేదు. వేసిన వీటిని 1 నిమిషం అలా ఇలా వేయించాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు ఒక 6 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేదాకా. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక 10 దాకా జీడిపప్పు వేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే గ్రేవీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా ఖచ్చితంగా వేసుకుంటేనే నేను చెప్పినట్లు 100% రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది. వేసిన జీడిపప్పుని మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలని, బాగా గుజ్జు ఉన్న టమోటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన వీటన్నిటినీ కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, ఈ విధంగా మెత్తగా మగ్గితే చాలు. మరీ ఎక్కువ మెత్తగా ఉడికించి డ్రై అయ్యేంత వరకు కాకుండా. తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. బటర్ చికెన్లో గమనిస్తే ఆ గ్రేవీ ఎంత స్మూత్గా ఉంటుందో అది దీనివల్లే వస్తుంది. ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చూడండి, ఈ విధంగా ఫస్ట్ గ్రైండ్ చేసి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఈ పేస్ట్ గ్రైండ్ చేసుకునే లోపు చికెన్ కూడా బాగా నానిపోయి ఉంటుంది. అదే కడాయిలోకి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఈ చికెన్ వేసి వేయించుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ నుండి వచ్చే వాటర్ కూడా ఆవిరైపోయి డ్రై అయిపోయి ఇవి కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. వాటర్ మొత్తం ఆవిరైపోయి ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఇంకా కొద్దిసేపు వేయించగా ముక్క మెత్తగా ఉడికిపోయి ఫైనల్గా ముక్కలు ఈ విధంగా ఎర్రగా వేగి ఉండాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఎక్కువసేపు వేయించామంటే ఆ ముక్క రబ్బర్ ముక్క గట్టిగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి. ఈ బటర్ చికెన్ రెసిపీకే కాదు, చికెన్తో ఏ ఫ్రై చేసినా అంతే, ఇది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి మళ్ళీ బటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. వేసిన బటర్ బాగా కరిగిపోయిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఒక చిన్న టీ స్పూన్ దాకా సాజీరా, ఒక 2 స్పూన్స్ దాకా మిర్చి పౌడర్, 1 స్పూన్ దాకా ధనియా పొడి వేసుకోవాలి. ఇవి వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే 1 నిమిషం అలా ఇలా వేయించుకోవాలి, పచ్చిదనం పోయేదాకా. ఈ మసాలా పుల్లు వేసిన తర్వాత బటర్ అనేది సరిపోక ఒకవేళ డ్రైగా ఉంది అనిపిస్తే మళ్ళీ కొంచెం బటర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ టమోటా పేస్ట్ వేసుకోవాలి. చూడండి, టమోటా పేస్ట్ అనేది ఎంత స్మూత్గా ఉందో, ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా ఉండాలి. ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి.
వేసిన ఈ టమోటా పేస్ట్ ఈ మసాలాలు బాగా కలిసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ. చూడండి, ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యింది అంటే ఈ మసాలా బాగా వేగినట్టు. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వలేదు అంటే బటర్ అనేది తక్కువ వేశారని అర్థం. ఇక్కడ కూడా కొంచెం బటర్ వేసుకోవచ్చు. ఆయిల్ సపరేట్ అయింది అనుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక టమోటా పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ జారుకున్న మసాలా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అదే జార్లోకి నీళ్లు వేసుకోవాలి. మన ఇంట్లో వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్, స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా నీళ్లు వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ బటర్ వేసుకోవాలి, ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ రెడీమేడ్దైనా వేసుకోవచ్చు, లేదా పాల మీద ఉన్న మీగడ గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు. దాదాపుగా ఒక 7-8 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న టీ స్పూన్ దాకా కసూరి మేతి లేదా ఒక 1/2 టీ స్పూన్ ఈ విధంగా నలిపి వేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇక్కడ వేసిన ఈ కసూరి మేతి కానీ ఈ ఫ్రెష్ క్రీమ్ కానీ ఇక్కడ వేసుకోకపోయినా ఈ గ్రేవీ అనేది దగ్గర పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, ఫైనల్లో వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ ఆ గ్రేవీ అనేది దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బయట ఎప్పుడు బటర్ చికెన్ తిన్నా ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా, ఇదంతా కూడా బటరే. ఇది ప్లెయిన్ బిర్యానీ, పులావ్, జీరా రైస్, పరోటా, చపాతీ, నాన్, లచ్చా పరాటా ఇలా ఎందులోకైనా సూపర్.